ఆ అబ్బాయి ఏంటంటే మా ఇంటికి సంబంధం చూడ్డానికి వచ్చారు. చూసి ఓకే అనుకున్నారు. మ్యారేజ్ కూడా ఫిక్స్. అంటే ఒక ఎంగేజ్మెంట్ పెట్టుకొని 6 మంత్స్కి 1 ఇయర్కి మ్యారేజ్ అని అనుకున్నారు. ఒక 2-3 మంత్స్కి మేము టెంపుల్కి వెళ్ళినాం. చాటునొద్దు పెళ్లి చేసుకోవడం, ఇంట్లో చెప్పే చేసుకుందాం అనేసి గుడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినాం. మీరిద్దరు ఇట్లా డ్రింక్ చేస్తున్నప్పుడు నీకు ఎవరు అమ్మాయి ఫోన్ చేసిందంట, మా అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేసిండు అది ఇది అంటే, తను ఏమన్నాడంటే మా మర్దల్ మ్యారీడ్ అయిపోయింది కదా, నార్మల్గా ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నాడు. నన్ను మోసం చేయాలనుకున్నావా, వాడుకొని వదిలేద్దాం అనుకున్నావా, అసలు ఏంది చెప్పు, నేను మా అన్న చెప్తే కూడా వినలేదు, నువ్వు కావాలనుకున్నా, ఇప్పుడు మళ్ళీ అది నిజమే అయింది, నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నావు అని తెలిసింది, ఇప్పుడు మరి నువ్వేమనుకుంటున్నావు అంటే ఒకటే మాట చెప్పినా మ్యామ్, నేను వద్దు అనుకుంటున్నా అని చెప్పినా. ఇంకా వాళ్ళు కూడా ఏం చెప్పారంటే ఒకసారి చూడు అని కూడా ఏం అడగలేదు, వేరే అమ్మాయిని తీసుకొచ్చిండు అని చెప్పారు. తన లైఫ్లోకి నేను పోయిన తర్వాత వేరే అమ్మాయి ఎంట్రీ అయిందంట, అది నాకు తెలీదు. ఇది ఆయనకి కొత్త కాదు, ఆవిడకి తెలియడమే కొత్త. నాకు తెలియదు. తీసుకొచ్చుకున్న తర్వాత తను చూసుకుని చేసుకున్నాడు. వాట్? అన్న చెప్పిన మాటలు వినకపోతే ఒకవేళ నేను ఉంటే అమ్మాయి రాకపోతుండేనేమో. అంటే ఏదో విషయంలో చెప్పింది మమ్మీ, రాము నీ వల్లే చనిపోయిండు అనేసి, ఇది బాగుంటే వాడు బాగానే ఉంటుండే, దీనివల్ల చనిపోయిండు అని చెప్పేసి మమ్మీ చెప్పింది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రేమ ఒక మధురమైన జ్ఞాపకంగా ఉంటుంది. కొన్ని ప్రేమలు జ్ఞాపకాలుగా ఉంటే కొన్ని ప్రేమలు పెళ్ళిళ్ళ వరకు వెళ్తూ ఉంటాయి. అసలు ప్రేమ అంటే ఏంటి? అర్థం చేసుకోవడం, కలిసి బ్రతకాలనుకోవడం. కానీ అర్థం చేసుకోవడమే లేనప్పుడు కలిసి బ్రతకాలనుకోవడం కూడా మూర్ఖత్వమే. అసలు ఈ జనరేషన్లో ప్రేమ అంటే ఏంటి? కామమా, అవసరమా, టైంపాసా, ఈగోనా? అర్థం చేసుకోవడం దగ్గరే ఆగిపోయిన కొన్ని జంటల అన్సక్సెస్ఫుల్ స్టోరీ ఈరోజు మన లవ్ టుడేలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు తన ప్రాబ్లమ్ని మనతో చెప్పుకోవడం కోసం సోనీ మన స్టూడియోలో ఉన్నారు. అండ్ రీనా గారితో కూడా మాట్లాడి అసలు సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళు విడిపోవడానికి కారణం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ రీనా గారు. హాయ్ మౌనిక. ఎలా ఉన్నారండి? గుడ్ గుడ్. అండ్ ఈరోజు మనతో సోనీ ఉన్నారు, తన లవ్ స్టోరీని తెలియచేయడానికి. అసలు ఈ తప్పు ఎవరి వల్ల జరిగింది, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఒకసారి తన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. అసలు ఈ జనరేషన్లో లవ్ అంటే అది ఒక అట్రాక్షనో లేదా అవసరమో, అంతకు మించి లవ్లో ఎఫెక్షన్, అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఏం కనిపించట్లేదు. అదొక ఎమోషన్. లవ్ అనేది ఇదివరకు జనరేషన్లో ఇదివరకు చూస్తే మనం చాలా చోట్ల చూసే ఉంటాం. ఆ ఎమోషన్స్తో కూడుకున్నటువంటి లవ్ వేరు. ఇప్పుడు అవసరానికి లేదో వ్యామోహము, అట్రాక్షన్ అవ్వచ్చు, దానికోసం లవ్ చేసే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఒక్కసారి అట్రాక్షన్కి, ఒక్కసారి ఫిజికల్గా కనెక్ట్ అయితే అది ఎక్కడి వరకైనా దారితీస్తుంది. సో అలాంటి లవ్ సబ్జెక్ట్స్, అలాంటి లవ్ స్టోరీసే మనం ఈ జనరేషన్లో ఎక్కువ చూస్తున్నాం మౌనిక. ఓకేనండి. అండ్ ఆ స్టోరీ గురించే కొన్ని, అంటే ఇలాంటి స్టోరీస్ మనం చూస్తున్నాము. అలాంటి స్టోరీస్లో ఒక అమ్మాయి తన లవ్ని చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. సోనీ, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఏం జరిగింది, భయపడకుండా, ఎందుకంటే నువ్వు క్లియర్గా చెప్తేనే ప్రాబ్లం నీ దగ్గర జరిగిందా లేదు ఆ అబ్బాయి దగ్గర ప్రాబ్లం అయిందా, ఏదైనా కరెక్ట్గా ఒక విషయం తెలియాలి అని అంటే నువ్వు క్లారిటీగా కరెక్ట్గా చెప్పాలి. నువ్వు భయపడకు, ఫ్రెండ్లీగా చెప్పేసాయి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి స్టోరీ? మల్కాజ్గిరి నుంచి వచ్చిన మ్యామ్. నేను నా లైఫ్లో ఒక లవ్ స్టోరీ జరిగింది. సో నేను 3 years బ్యాక్ ఒక షోరూంలో జాబ్ చేసిన. ఓకే. ఆ అబ్బాయి ఏంటంటే మా ఇంటికి సంబంధం చూడ్డానికి వచ్చారు. వాళ్ళ మమ్మీ తను ఇద్దరు వచ్చారు. నేను పోయేసరికి ఇద్దరు ఉన్నారు. నేను 9:30కి నా డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళిపోయినా. పోయేసరికి వాళ్ళిద్దరు ఉన్నారు. చూసి ఓకే అనుకున్నారు. మ్యారేజ్ కూడా ఫిక్స్. అంటే ఒక ఎంగేజ్మెంట్ పెట్టుకొని 6 మంత్స్కి 1 ఇయర్కి మ్యారేజ్ అని అనుకున్నారు. అట్లనే మేము ఇంకా తను నన్ను ఇష్టపడ్డాడు, నేను తను ఇష్టపడ్డా. సో నాకు డాడీ లేడు, ఇంకా కొంచెం కేరింగ్ ఎక్కువ తీసుకుంటుండే. ఎక్కడికి వెళ్ళినా తోడుగా రావడం, సంథింగ్ అన్నీ బాగానే చూసుకుంటుండే. అయితే ఏమైందంటే, అంటే కేరింగ్ అంటే ఇప్పుడు మీ నాన్న లేరు, ఓకే, మీ అమ్మగారు ఏం చేస్తారు? మమ్మీ అప్పుడు కంపెనీలో చేసేది. ఓకే. నేను బట్టల షాప్లో చేసేదాన్ని. మీరిద్దరేనా? మమ్మీ నేను, ఇంకెవరు లేరు? ఇంకెవరు లేరు. ఓకే. అయితే ఏంటంటే
దీనికి కొంచెం డ్రింక్ స్మోక్ అలవాటు ఉంది. అయితే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకుంటాడు మా అన్నయ్య. సో తన్ని మీట్ అవ్వడానికి పిలిచాడంట. ఇట్లా బయటికి వెళ్దాం రా అంటే వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్తే డ్రింక్ చేస్తే అనుకున్నాడంట. అంటే తను ఎలా ఉంటాడని చెక్ చేయడానికి మా అన్న వెళ్ళారు. అది నాకు తెలీదు. అయితే నా దగ్గరకు వచ్చి చెప్పిండు, నీకు ఆ అబ్బాయి అంటే ఓకేనా అంటే ఓకే అని చెప్పిన. ఎందుకు ఓకే అనుకుంటున్నావు అంటే, సంబంధం కదన్నా, చేసుకుంటే ఎవరు లేరు కదా, చేసుకుంటే మనకి ఉంటారు కదా తోడుగా అనేసి అనుకుంటే, అసలు వద్దు, తను డ్రింక్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, ఎలా నాకు నచ్చట్లేదు, వద్దు వదిలేసి అని చాలా అన్నాడు. ఇంకా నేను అంటే వీళ్ళకి తెలియకుండా ఫోన్ మాట్లాడినా. ఒకసారి అన్నకు దొరికిపోయినా. అంటే నేను వద్దన్నాక కూడా నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఫోన్ అని ఒకసారి కొట్టిండు మా అన్నయ్య నన్ను. ఫోన్ లాక్కున్నారు. ఇంకా జాబ్కి కూడా వద్దంటున్నారు అన్నయ్య వాళ్ళు. మమ్మీ చేసిద్ది, నువ్వు ఇంట్లోనే ఉండు అంటే, ఏం లేదు అన్నయ్య, నేను తనతో మాట్లాడకని నేను చేసుకుంటా జాబ్ అని చెప్తే సరే అని పంపిర్రు. మళ్ళీ మమ్మీ ఫోన్ చిన్న ఫోన్ ఉండే, కీప్యాడ్ ఫోన్తో ఒకసారి నేను నార్మల్గా మెసేజ్ చేసి ఇట్లా నాకు ఇంట్లో ఉన్నా, నాకు బోర్ వస్తుంది, కలుద్దాం అది ఇది అంటే తను వచ్చిండు. అంటే నేను ఫోన్ మాట్లాడినప్పుడు మా అన్నకు దొరికిపోయినా, అప్పుడు కొట్టిండు. నెక్స్ట్ టైం కలిసినప్పుడు చెప్పిండు, వార్నింగ్ ఇచ్చిండు, ఇంకోసారి నాతో మాట్లాడితే బాగుండదు అది అని చెప్పేసి. అప్పుడు మేము మల్కాజ్గిరిలో ఉండే. మల్కాజ్గిరి నుంచి నాచారంకి షిఫ్ట్ చేసిరు మమ్మల్ని మా అన్నయ్య వాళ్ళు. ఇంకా అతనికి నాకు చాలా డిఫరెంట్. అంటే ఇంకా మాట్లాడుకోలేదు. అన్నీ చెప్పిండు. అంటే తనను వదిలిపెట్టడానికి నన్ను చాలా దూరం చేసిండు అన్నయ్య. ఇంకా నేను నిజమే కావచ్చు, అలా ఉంది కదా స్మోక్ చేయడం, డ్రింక్ అనేసి నేను వద్దు అనుకున్నా. అంటే మాకెవరు లేరు కదా, మంచి అబ్బాయి వస్తే పర్లేదు అనుకొని ఇంకా నేను తను దూరం పెట్టిన. తన లైఫ్లోకి నేను పోయిన తర్వాత వేరే అమ్మాయి ఎంట్రీ అయిందంట. అది నాకు తెలీదు. యాజ్ అనలిస్ట్ అనుకోకు, నీ ఫ్రెండ్ని అనుకో, రైట్? ముందు అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది నీ ప్రేమ? ఎలా వచ్చాడు మీ ఇంటికి? అంటే తను మ్యారేజ్ సంబంధంకే వచ్చాడు. అంటే మీ బంధువులేనా? లేదు, అంటే మ్యారేజ్ చేసుకోవడానికి సంబంధం చూస్తారు కదా. ఓకే. సో అలా అంటే లవ్ మ్యారేజ్ సంథింగ్ దానిలో నుంచి వాళ్ళకి డాడీ లేరు, నాకు కూడా డాడీ లేరు. అయితే ఇంకా మా మమ్మీ వాళ్ళ మమ్మీ అంటే అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళంట. ఓ, తెలిసిన వాళ్ళే. అంటే వాళ్ళకి మాకే ఒక గల్లీ డిఫరెంట్. అంటే నాకు కూడా తెలీదు. కాకపోతే అమ్మాయి ఉంది కదా చేసుకుంటావా అని అంటే ఆ అబ్బాయి సరే వెళ్దామని అన్నాడంట మా ఇంటికి. ఓకే. మా ఇంటికి వచ్చారు వాళ్ళు, సంబంధానికి వచ్చారు. సంబంధానికి వచ్చిన తర్వాత అప్పటికి ఏజ్ ఎంత? ఏజ్ 19 ఇయర్స్. అప్పటికి ఏం చేస్తున్నావు? చదువుతున్నావా లేదంటే? లేదు, నేను 10th చదువు ఆపేసా, ఇంకా డాడీ లేరు అనేసి. ఓకే. అప్పుడు బట్టల షోరూమ్ లో జాబ్ చేస్తున్నాను. ఓకే, నువ్వే బ్రెడ్ అర్నర్వి, నువ్వే ఇంట్లో కష్టపడాలి. సో ఈ లోపే నీకు పెళ్లి సంబంధాలు చూడడం జరిగింది, నువ్వు ఓకే చెప్పావు. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే కదా ఇది. సో ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధానికి మరి ఒక అన్న ఎందుకు అడ్డు చెప్పాడంటావు? అంటే మ్యామ్ అది అంటే మాకెవరు లేరు కదా, వచ్చే అబ్బాయి మంచిగా వస్తే బాగా చూసుకుంటాడు అనేసి తను డ్రింక్ స్మోక్, మళ్ళీ కొంచెం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అన్నకి నచ్చలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చాడు చూడ్డానికి, ఓకే చేశారు. సో ఈ జర్నీ ఎంతకాలం పాటు సాగింది అన్న వద్దు అనడానికంటే ముందు? 6 months. 6 months మీరు బాగానే మాట్లాడుతున్నారు. సో ఈ 6 months లో తను డ్రింక్ చేస్తున్నాడు, స్మోక్ చేస్తున్నాడు అని నీకు తెలియదా? అంటే డ్రింక్ అంటే నార్మల్ గా చేస్తున్నాడు తెలుసు, కానీ అన్న మీట్ అవ్వినప్పుడు తినకు తెలిసిందంట ఆ అబ్బాయి తినకు సెట్ అవ్వడు అనేసి. సో అప్పటి నుంచి మమ్మల్ని ఇద్దరు దూరం పెట్టాలని చూసిండు అన్న.